హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు మా ఊళ్ళో జాతర జరుగుతుంది. ఈరోజు నుంచి స్టార్ట్ అనమాట. యాక్చువల్గా మాకు గౌరీ పౌర్ణమి అని చెప్పి చాలా పెద్ద పండుగ. మన శ్రీకాకుళం వాళ్ళకి ఈ వీడియో ఎవరైతే శ్రీకాకుళం వాళ్ళు చూస్తారో వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సో ఎంత పెద్ద పండుగ అంటే సంక్రాంతి తర్వాత ఇదే ఫస్ట్ పెద్ద పండుగ. అసలు ఫస్ట్ డే మమ్మల్ని ఏ టైంకి లేపారో చూడండి. ఈ టైంకి లేపేశారు. లేచి ఇంక అందరూ ఇల్లు కడుక్కుంటున్నారు. మా అమ్మమ్మ అయితే ఇల్లు కడిగేస్తుంది. అండ్ అందరూ ఫ్రెష్ అప్ అయిపోవాలన్నమాట. గౌరమ్మ అని చెప్పి ఒక దేవుడిలాగా ఉంటుంది. దాన్ని అయితే అందరూ తీసుకొచ్చి ఊరు మొత్తం తిప్పుతారనమాట. అండ్ మా లైన్కి కూడా వస్తుంది. సో ఈలోపు అందరూ ఇల్లులు అన్నీ కడిగి ఉంచుకుంటారు. మాదైతే స్టార్ట్ అయిపోయింది. ఒక్కొక్కరు అయితే ఫ్రెష్ అప్ అయిపోతున్నారు. నాకు కోల్డ్ రావడం వల్ల కొంచెం వాయిస్ సరిగ్గా రావట్లేదు. సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. బయట అయితే ముగ్గు చిన్న చిన్నదిగా పెట్టేశారు. అండ్ మా తాతయ్య అయితే రెడీ అయిపోయి కూర్చున్నారు. మా అత్తయ్య వీళ్ళందరూ అయితే దీపం పెట్టేస్తున్నారు. ఫస్ట్ అయితే మన ఇంట్లో అయితే పూజ చేసుకోవాలి కదా. సో దాని ప్రిపరేషన్స్ అయితే అయిపోతున్నాయి. ఇక లాస్ట్ మా వీధికి దేవుడు అయితే వచ్చేస్తున్నారు. అసలు ఏ టైంకి వచ్చింది అనుకుంటున్నారు? మమ్మల్ని 2:54కి లేపితే దేవుడు వచ్చింది మాత్రం 7 o'clockకి. అసలు మామూలుగా మేము 5కి లేచినా సరిపోయేది, కానీ చాలా లేట్ అయింది. 7కి అయితే తీసుకొచ్చారు. అదే అండి గౌరమ్మ అని చెప్పి పసుపుతో చేస్తారండి. మొత్తం దానికి కుంకుమ గాజు వేస్తారు. దగ్గరికి వచ్చాక చూపిస్తాను. ఇలా నెత్తి మీద కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. నెత్తి మీద కొంచెం నడిస్తే వాళ్ళకి మంచి జరుగుతుందని నమ్మకం అనమాట. సో అందరికీ జస్ట్ కొంచెం సేపు అయినా కూడా ఇలా పైన పెట్టేసి దించేస్తూ ఉంటారు. ఒక్కొక్క ఇంటికి వచ్చే కొద్దీ ఒక్కొక్కరు తీసుకుంటారనమాట దాన్ని. అదిగోండి మా అమ్మ అయితే నడుచుకుంటూ వచ్చేస్తుంది. ఇప్పుడైతే అందరూ కొబ్బరికాయ, పసుపు ఇవన్నీ అయితే తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇక్కడ దేవుడికి అయితే ఇస్తారనమాట. పసుపు కుంకుమలు అన్నీ వేసి ఇదిగోండి ఇలా ప్లేట్లు పువ్వులు అన్నీ అయితే సర్దుతారు. చూసారా, గాజులు, ఆకులు అండ్ పసుపు ఇవన్నీ పెట్టి మొక్కుకుంటారనమాట. ఇప్పుడైతే మా ఫ్యామిలీ దగ్గరికి వచ్చింది కాబట్టి మా అమ్మ, మా అత్తయ్య అందరూ చేస్తున్నారు. అగరబత్తి ఒకరు అండ్ మిగతా పళ్ళు పెట్టడం ఇవన్నీ ఒకరు. అదిగోండి కొబ్బరికాయ ఇలా అయితే ఇంటి దగ్గర కొట్టేస్తారు. ఇలా కొట్టి ఆ దేవుడికి అయితే సమర్పించుకుంటారు. ఆ తర్వాత మనకు చేతనైనంత మనీ అయితే ఆ దేవుడికి ఇచ్చుకుంటే అయిపోతుంది. ఇప్పుడు హారతి అయితే ఇచ్చేస్తున్నారు. ఇక ఒక ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒక నెత్తి మీద పెట్టుకుంటారు అనమాట. సో మా అత్తయ్య అయితే పెట్టుకున్నారు ఇంటి కోడలుగా. ఇప్పుడు తను ఒక 2 minutes అలా తిప్పుతారనమాట. నెక్స్ట్ ఇంటికి వెళ్ళే వరకు అలా తిప్పాలి. సో మా అత్తయ్య అయితే తీసుకెళ్ళిపోతున్నారు. ఇక చూడండి నెక్స్ట్ ఇంటి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత చిన్న సాంగ్ లాగా ఇలాగ పర్ఫార్మెన్స్ అయితే అయ్యింది. దేవుడికి సమర్పించారు. అండ్ సాంగ్ వచ్చి కాపీరైటెడ్ క్లెయిమ్ పడుతుంది అని చెప్పి నేనైతే సాంగ్ అయితే పెట్టలేదు. ఇలా అయితే అందరూ చాలామంది పర్ఫార్మెన్స్ అవుతుంటాయి. డే 1లో ఈ చిన్న పర్ఫార్మెన్స్ అండ్ దేవుడు. నెక్స్ట్ డేవి ఎలా ఉంటాయో మీకు ముందు చూపిస్తాను అన్ని వీడియోస్లో. జనరల్గా ఇది 5 days చేస్తారనమాట. సో ఇది ఫస్ట్ డే వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పర్ఫార్మెన్స్ చూడాలంటే లాస్ట్ వరకు చూడండి.
ఇక 2 మినిట్స్ అయితే రెస్ట్ తీసుకుంటారు వీళ్ళు ఇలా అయిపోయాక. మళ్ళీ కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తారు. ఈ వీడియో అయితే ఇంతే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.